హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో వేకెన్సీ, యూనివర్సిటీ వైజ్ వేకెన్సీ గురించి, క్వాలిఫికేషన్, లాస్ట్ డేటు, ఎలా అప్లై చేసుకోవాలో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ మనము అప్లై చేసిన తర్వాత, యూనివర్సిటీ వైజ్ సపరేట్గా అప్లై చేసిన తర్వాత మనకి ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఓకే, 150 క్వశ్చన్స్ ఉంటాయి అందులో. ఓకే, 150 క్వశ్చన్స్ 3 hours, అంటే 180 minutes ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది, స్టెప్ 1. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇందులో నుంచి 1:12 రేషియోలో 1:12 రేషియో, అంటే ఒక పోస్ట్కి 12 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ఎగ్జామ్. ఓకే, అది స్టెప్ 1 చేసి స్టెప్ 2లో ఆ 1:12 మెంబర్స్ లిస్ట్ని కన్సర్న్ యూనివర్సిటీస్కి సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు ఆ 12 మెంబర్స్ నుంచి ఒక స్క్రీనింగ్ కమిటీ అని ఉంటుంది. సో ఈ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్వాలిఫికేషను, ఓకే, నెక్స్ట్ వాళ్ళ పిహెచ్డి, నెట్, స్లెట్, వాళ్ళ పబ్లికేషన్స్ ఎక్సెట్రా బేస్ చేసుకొని ఈ 12 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూకి. 4 మెంబర్స్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ 12 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు చూద్దాం. ఓకే, ఏ బేసిస్తో సెలెక్ట్ చేస్తారు? సో ఇక్కడ టేబుల్ ఇచ్చారు ఒకటి. సో ఇక్కడ ఎలా అంటే గ్రాడ్యుయేషన్, అంటే మనం బీఫార్మసీలో వచ్చిన మార్క్స్కి సపోజ్ 80% అబవ్ ఉందనుకోండి, ఒక 15 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 60% మధ్య 80% మధ్యలో ఉంటే 13 మార్క్స్, 55కి 60కి మధ్యలో ఉంటే 10 మార్క్స్, 45 to 55% మధ్యలో ఉంటే 5 మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఇది మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ 15 మార్క్స్ వస్తాయి బేస్డ్ ఆన్ పర్సంటేజ్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీన్స్ ఎంఫామ్. సో ఎంఫామ్సీలో మనకి 80% అబవ్ ఉంటే 25 మార్క్స్ వస్తాయి, 60 to 80% ఉంటే 23 మార్క్స్ వస్తాయి, 55% to 55 to 60 ఉంటే 20 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమము 25 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది బేస్డ్ ఆన్ పర్సంటేజ్ని బట్టి 25, 23, 20 అలా యాడ్ అవుతాయి. ఓకే, సో 15 + 25, ఇది మ్యాథ్స్ రాస్తున్నాయి ఇక్కడ నేను. నెక్స్ట్ ఒకవేళ మనకి ఎంఫిల్ ఉంటే 60% అబవ్ ఉంటే 7 మార్క్స్ వస్తాయి, 55 to 60 ఉంటే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ మ్యాథ్స్ 7 మార్క్స్ వస్తాయి. ఒకవేళ పిహెచ్డి ఉందనుకోండి, అప్పుడు 30 మార్క్స్ యాడ్ అవుతాయి, 30. నెక్స్ట్ నెట్ విత్ జేఆర్ఎఫ్, నెట్, స్లెట్ అనేది మన ఫార్మసీకి మోస్ట్లీ ఉండవు. ఓకే, సో ఒకవేళ ఉంటే ఇక్కడ వీళ్ళకి ఈ మార్క్స్ అని యాడ్ చేస్తామని ఇచ్చారు. ఇది అందరికీ కలిపి ఇచ్చారు కామన్గా, వేరే బ్రాంచెస్ కూడా. ఓకే, నెక్స్ట్ రీసెర్చ్ పబ్లికేషన్స్కి ఓకే 2 మార్క్స్ ఫర్ ఈచ్ రీసెర్చ్ పేపర్ అన్నారు. సో ఇది మ్యాక్సిమం 10 మార్క్స్. అంటే సపోజ్ మనకి మ్యాక్స్ 5 రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటే ఇంటూ 2 = 10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మ్యాక్సిమం 10 మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో లైక్ బీఫార్మసీ ఇలా ఏదైనా మనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి మ్యాక్సిమం 10 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే, అదొక 10. నెక్స్ట్ ఏదైనా అవార్డ్స్, ఇంటర్నేషనల్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ లేదా స్టేట్ లెవెల్ అకాడమిక్ అవార్డ్స్ ఏదైనా మనకు వచ్చింటే, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింటే 3 మార్క్స్, స్టేట్ లెవెల్ వచ్చింటే 2 మార్క్స్. ఓకే, సో ఇలా మనకి యాడ్ అవుతూ వస్తాయి. సో ఇక టోటల్గా ఈ ప్రాసెస్లో ఏమైంది, స్టెప్ 2లో మనకి 12 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూని కన్సర్న్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. ఓకే, సో స్టెప్ 3లో ఏంటి, స్టెప్ 3లో ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇంటర్వ్యూ అంటే ఇక్కడ 1 పోస్ట్కి 4 మెంబర్స్ని తీసుకున్నారు, స్క్రీనింగ్ అయ్యి వచ్చారు. ఓకే, స్టెప్ 1లో ఏమో ఎగ్జామ్ పెడతారు బై ఏపీపీఎస్సి. స్టెప్ 2లో 12 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు ఒక పోస్ట్కి. ఓకే, ఆ 12 మెంబర్స్ నుంచి స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తుంది, 4 మెంబర్స్ సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఈజ్ ఇంటర్వ్యూ. సో 1:4లో ఒక పోస్ట్కి 4 మనం సెలెక్ట్ చేస్తారనమాట. ఒక్కొక్క పోస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ 2 పోస్టులు అనుకో, 2 × 4 8 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 100 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ వస్తాయో వాళ్ళే సెలెక్ట్ అవుతారు, ఫైనల్ సెలెక్షన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ కీ పాయింట్ ఒకటి ఉంది. మీరు రాసిన ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్కి
ఫైనల్ సెలక్షన్కి ఏం సంబంధం లేదు. మనం రాసే ఎగ్జామ్ ఓన్లీ ఈ 12 మెంబర్స్లో మనం ఉండడానికి మాత్రమే రాస్తున్నాం. ఓకే, సో ఫైనల్ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు పాయింట్. ఫైనల్ సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ మార్క్స్ ఓన్లీ. ఓకే, సో ఫైనల్ సెలక్షన్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఇంటర్వ్యూ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటర్వ్యూలో 100 మార్క్స్కి మనం ఎంత గెయిన్ ఎవరు హైయెస్ట్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని యాడ్ చేయరు మెరిట్ తీయడానికి. ఇది బాగా కీ పాయింట్ని, ఇంపార్టెంట్ పాయింట్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది యూజ్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఓకే, సో స్టిల్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా లైక్ అన్ని రిక్రూట్మెంట్, అన్ని నోటిఫికేషన్, లైక్ అన్ని యూనివర్సిటీస్వి నేను మీకు లింక్ ఇస్తాను, లింక్లో చూడొచ్చు. సో అప్లై చేసే లింక్ కూడా ఇస్తాను, అది కూడా చూడండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయినా అవ్వండి, లేదంటే కామెంట్ సెక్షన్లో అయినా మీరు పోస్ట్ చేయండి. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.